నమ భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు పారాయణం చేసుకుందాం. కార్తీక మాసంలో తప్పనిసరిగా భగవద్గీత పారాయణం చేసుకోవాలి. కనీసం రోజుకు ఒక శ్లోకమైనా చదువుకోవాలని శాస్త్రం స్కంద పురాణంలో చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలని పారాయణం చేసుకుందాం. ముందుగా గీతమ్మను స్తోత్రం చేస్తాం, ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయ కర్మయోగ. ఈ యోగంలో మనం నిన్నటి వరకు 31వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 32 కొనసాగిద్దాం. ఏ తదభ్యసూయంతో నాను తిష్టంతి మేమతం సర్వజ్ఞాన విమూఢానుస్తాన్ విద్ధినస్తా నచేతసః. నేను చెప్పిన ఈ విధానం ఏమిటా విధానం? శ్రద్ధతో చెయ్యి పనులన్నీ కూడా. నీకు నీ కులరీత్యా నీకు వచ్చిన విధులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించు, శ్రద్ధగా నిర్వర్తించు, కానీ ఫలితాన్ని ఆశించకుండాను. ఇది నా మతం. ఈ మతాన్ని నిరాకరిస్తే అటువంటి వాళ్ళు అన్ని విధాలా చెడిపోతారని గ్రహించును ఆయన అర్జున. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానపనపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కింకరిష్యతి. సమస్త ప్రాణులు కూడా తమ తమ ప్రకృతికి అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. జ్ఞానవంతుడు కూడా అలానే నడుస్తాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే. స్వామి ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు? నిగ్రహం, ఎంత నిగ్రహం ఉన్నా కూడా ఒక్కొక్కడు ఏం పనిచేయదు. ఎందుకంటే ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో తయోర్నవశమాగచ్చేత్ తౌహ్యస్య పరిబంధనౌ. అనురాగము, ద్వేషం అని రెండు ఉన్నాయ్యా అర్జున. ఇంద్రియాలకు విషయాలకి మధ్యలో ఇవి పెత్తనం చెలాయిస్తూ ఉంటాయి. మరి మనిషి అనేవాడు వాటి బారిన పడకుండా ఉంటే నేను చెప్పిన విధంగా నడుచుకుంటాడు వాడు. లేకపోతే వాడు అలా ప్రవర్తించడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అనురాగాన్ని, ద్వేషాన్ని దగ్గరికి రానివ్వకూడదు. నా పిల్లవాడంటే అనురాగం, పక్కవాడి పిల్లవాడు ఏడిస్తే ద్వేషం, నా పిల్లవాడు ఇస్తే ముద్దు, నా పిల్లవాడు గోల చేస్తే ముద్దు, పక్కవాడి పిల్లవాడు గోల చేస్తే అసహ్యం. ఇది ఉండకూడదు. ఇంద్రియాలకి విషయాలకి నడుమ ఇవి పెత్తనం చెలాస్తాయి. శ్రేయో స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. ఇంకో విషయం చెప్తున్నాడు స్వామి. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు అంటే స్వధర్మం పరధర్మం గురించి. ఎదురుగుండా యుద్ధానికి వచ్చారు ఎవరు? భీష్ముడు మొదలైన వాళ్ళు. అయ్యో నా తాత. అనురాగం ఇది రాకూడదు రాజుకి కదా. స్వగర్వం కాదు, స్వధర్మం కాదు అది. అది ఎవరి ధర్మం? అది బ్రాహ్మణుడిది కదా. బ్రాహ్మణుడికి అది ఆ తత్వం ఉంటుంది, సత్వగుణం. నీదేంటి రాజస గుణం? నీ శత్రువు దగ్గరికి వచ్చి నేను యుద్ధం చేయను, వీడు నా తాత, వీడు నా తండ్రి అంటే అది కుదరదు నాయన. కాబట్టి స్వధర్మములో ఎన్ని లోపాలున్నా స్వధర్మాన్ని ఆచరించడమే మంచిది ఎప్పుడైనా కూడా. పరధర్మం
ముప్పును కలిగిస్తుంది సుమా. అర్జున వాచ అథకేన ప్రయోక్తేయం పాపంచరతి పురుష అనిచ్చిన్నపి వాష్ణేయ బలాదివ నియోజిత. ఒక ప్రశ్న అడుగుతున్నాడు, మంచి ప్రశ్న అర్జునుడు ఈ సందర్భంలో. నాయన, మనిషి వాడికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా దేంచేతనో నెట్టబడ్డవాళ్ళలాగా పాపం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ బలవంతమైన ఆ శక్తి ఏది నాయన? ఏ శక్తి వల్ల అలా చేస్తాడు వాడు? భగవాన్ వాచ కామహేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అదే కోరిక, అదే కోపం. ఇవి రెండు. ఆ ప్రభాశక్తి ఏదంటే ఈ రెండిటి వల్లనే వాడికి ఇష్టం లేకపోయినా కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తూ ఉంటాడు. ఒకటి కోరిక, రెండోది కోపం. వీటికి తీరని ఆకలి. ఎంత మళ్ళీ ఒక కోరిక తీరితే ఇంకో కోరిక, ఇంకొక తీరితే ఇంకొకటి, అట్లా తీరని ఆకలి. పాపరాశులయ్యా. లోకంలో మనిషికి శత్రువులంటే అవే. ఒకటి కోరిక, రెండోది కోపం. ధూమేనే బృహతావగ్ని యథా దర్పోమలేనజ యథోల్బేనా వృతో గర్భ తదా తేనే దమావృతం. అగ్నిని పొగ ఎలా అయితే ఆవరిస్తుందో, అద్దాన్ని దుమ్ము ఎలా కప్పేస్తుందో, అలా పిండాన్ని మావి ఎలా మూసేస్తుందో, అలా ఈ కోరిక అనేది జ్ఞానాన్ని మూసేస్తుందయ్యా. జ్ఞానానికి ప్రతిబంధకం ఇది. వస్తుత జ్ఞానే మనిషి, కానీ ఇలా కోరిక అనేది వాడిని అజ్ఞానిగా మార్చేస్తుంది. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేనానైనజ. అసలు తృప్తే ఎరుగని నిత్యశత్రువు ఇది ఈ కోరిక అంటే. మరి ఈ కోరిక చేత జ్ఞాని యొక్క జ్ఞానం ఆవరింపబడి ఉంటుంది. ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానముచ్యతే తైర్విమోహయత్యేష జ్ఞానమావృత్యత్ దేహినం. దీనికి ఆశ్రయాలు ఏంటంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. మరి వీటికుండా అది జ్ఞానాన్ని ఆవరించి జీవుణ్ణి పరవశుణ్ణి చేస్తూ ఉంటుంది ఈ కోరిక అనేది. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్ష్వ పాప్మానాం ప్రజహ్యనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఆ కోరికకి ఆశ్రయస్థానమైన ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని జ్ఞాన విద్యాలని పాడు చేసే ఈ కోరిక అనే పాపిని పారద్రోలు. ఇంద్రియాని పరా అన్యాహు ఇంద్రియేభ్య పరమన మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయాల కన్నా ఇంద్రియాలు హెచ్చు, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్ప, మనస్సు కన్నా బుద్ధి మిన్న, బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనదని తెలుసుకో. ఏవం బుధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపుంద్రాస్తం. బుద్ధుడు కూడా అనేక సంవత్సరాలు తపస్సు చేసి కనుక్కున్నది ఇదే. ఈ కోరిక వల్లనే అన్ని అనర్థాలు. కోరికను దూరం చేసుకోమని స్వామి చెప్పారు. బుద్ధుడు కూడా ఇక్కడ కూడా కృష్ణ భగవానుడు అదే చెప్తున్నాడు. ఈ విధంగా బుద్ధి కన్నా శ్రేష్టమైన ఆత్మను తెలుసుకొని తను తాను సుస్థిరపరచుకొని శత్రువు అయిన కోరికను గెలువు. ఆత్మ అంటే పరమాత్మ లోపల ఉంటాడు. ఆ పరమాత్మ జ్ఞానం చేసుకుంటూ ఉంటే కోరికని ఈజీగా గెలవచ్చు అని స్వామి చెప్తున్నాడు. ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ. ఇప్పుడు మనం వరాహ పురాణంలో నుండి ఆ గీతా మహత్యానికి సంబంధించిన 2-3 శ్లోకాలను పారాయణం చేసుకుందాం. ధరోవాచ భగవాన్ పరమేశాన భక్తిరవ్యవిచారిణి ప్రారబ్ధం భుజమానస్య కథం భవతి హే ప్రభో ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్త సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోచ్యత్ క్వచిత్ స్పర్శన్ న కుర్వంతి నరిణీదలమంబువత్ యోష్టాదశ జపే నిశ్చన్నరో నిశ్చల మానస జ్ఞాన సిద్ధిం సలభతే తతో యాతి పరంపదం. కృష్ణార్పణమస్తు.